నమస్తే ఫ్రెండ్స్, కువైట్ వర్క్ వీసాలు తీసుకొని స్టాంపింగ్, పీసీసీ, ఎమిగ్రేషన్ అన్నీ చేయించుకొని కువైట్కు వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న చాలా మంది అన్న కువైట్కు వెళ్ళడానికి కుదురుతుందా, మా వీసాలు ఎక్స్పైర్ కావడానికి వచ్చాయని అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ 10 రోజుల క్రితమే నేను వీడియో చేయడం జరిగింది. కువైట్ వర్క్ వీసాలు ఉన్నా కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు అని అయితే నేను చెప్పడం జరిగింది. కానీ చాలా మంది అన్న మేము కువైట్కు కాల్ చేస్తే అక్కడున్న ట్రావెల్ ఏజెన్సీలు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేదు, కొత్త వర్క్ వీసా ఉన్న వాళ్ళు కువైట్కు రాలేరు అంటున్నారు, మీరేమో వెళ్ళొచ్చు అంటున్నారు. మేమైతే ట్రావెల్ ఏజెంట్లను నమ్మము, మాకు భయం వేస్తుంది. ఏదన్నా అఫీషియల్ అప్డేట్ వస్తేనే మీరు మాకు చెప్పండి, అఫీషియల్ అప్డేట్ వస్తే మేము టికెట్లు బుక్ చేసుకొని వెళ్తామని అయితే చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జజీరా ఎయిర్లైన్స్ నిన్న ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అఫీషియల్ అప్డేట్లో ఎవరి దగ్గర అయితే వ్యాలిడ్ సివిల్ ఐడి ఉందో, లేదంటే వ్యాలిడ్ ఫ్యామిలీ వీసా ఉందో, లేదంటే వ్యాలిడ్ విజిట్ వీసా ఉందో, లేదంటే వ్యాలిడ్ వర్క్ వీసా ఉందో అలాంటి వాళ్ళైతే ట్రావెల్ చేయొచ్చు. కానీ జజీరా ఎయిర్లైన్స్ వర్క్ వీసా వాళ్ళకు ఒక కండిషన్ అయితే పెట్టింది. ఆ కండిషన్ ఏందో ఇప్పుడు చూద్దాము. జజీరా ఎయిర్లైన్స్ అఫీషియల్గా నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ అప్డేట్లో ఎవరి దగ్గర అయితే వర్క్ వీసా ఉన్నా, విజిట్ వీసా ఉన్నా, ఫ్యామిలీ వీసా ఉన్నా, లేదంటే సివిల్ ఐడి ఉన్నా అలాంటి వాళ్ళు వయా సౌదీ అరేబియా దమాం మీదుగా మీరైతే కువైట్కు ట్రావెల్ చేయగలుగుతారు. ఇంకా వర్క్ వీసా విషయానికి వస్తే ఎవరైతే వర్క్ వీసా ఉండి వయా సౌదీ అరేబియా దమాం మీదుగా జజీరా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళ వర్క్ వీసా వ్యాలిడిటీ ఖచ్చితంగా 1 నెల ఉండాలి. ఇంకా పాస్పోర్ట్ వ్యాలిడిటీ అయితే 6 నెలలు ఉండాలి. ఇలా ఎవరి దగ్గర అయితే 1 నెల వ్యాలిడిటీ ఉన్న వర్క్ వీసా ఉందో అలాంటి వాళ్ళు మీరు జజీరా ఎయిర్లైన్స్లో హ్యాపీగా టికెట్ బుక్ చేసుకొని మీరు వయా సౌదీ అరేబియా దమాం మీదుగా కువైట్కి అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే అన్న సివిల్ ఐడి ఉన్న వాళ్ళకి అలాగే వర్క్ వీసా ఉన్న వాళ్ళకి టికెట్ ధరల్లో ఏమైనా తేడా ఉంటాయా? నేను ఒక ట్రావెల్ ఏజెన్సీని ఒక యూట్యూబర్ని అడిగితే సివిల్ ఐడికి ఒక రేట్ చెప్తున్నాడు, కొత్త వీసా వాళ్ళకి ఒక రేట్ చెప్తున్నాడు. అంటే ఫ్రెండ్స్, సివిల్ ఐడి ఉన్నా లేదంటే మీ దగ్గర కొత్త వర్క్ వీసా ఉన్నా టికెట్ ధరలో ఎటువంటి తేడా అయితే లేదు. మీరు నార్మల్గా జజీరా ఎయిర్లైన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ టికెట్ ప్రైస్ చెక్ చేయండి. ప్రైస్ చెక్ చేసిన తర్వాత సేమ్ ప్రైస్కే సివిల్ ఐడి ఉన్నా లేదంటే మీ దగ్గర వర్క్ వీసా ఉన్నా సేమ్ ప్రైస్కే టికెట్ అయితే ఇవ్వాలి. ఎవరైతే మీ దగ్గర వ్యాలిడ్ వర్క్ వీసా ఉండి దాని వ్యాలిడిటీ 1 మంత్ కన్నా ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళు మీరైతే వయా సౌదీ అరేబియా దమాం మీదుగా జజీరా ఎయిర్లైన్స్లో ట్రావెల్ అయితే చేయొచ్చు. మీరు టికెట్లు కువైట్లో అయినా బుక్ చేసుకోండి, లేదంటే ఇండియాలో అయినా బుక్ చేసుకోండి. మీకు ఎవరు ట్రావెల్ ఏజెంట్ కనుక తెలియకుంటే నా నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నాకు తెలిసిన ఒక ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు, అతనితో మాట్లాడి మీకు టికెట్ ప్రైజులు చెప్తాను. మీకు నచ్చితే టికెట్లు బుక్ చేసుకొని మీరు కువైట్కి అయితే ట్రావెల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి అఫీషియల్ అప్డేట్లు నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.